నా పేరు ఎంఎస్ కుమార్. నేను హైదరాబాద్లో పరిచయం చేస్తాను. మన జీవితాల్లో ఈ విధంగా మనం అందరం బ్రతికి ఉన్నామంటే, ఈ విధంగా జీవిస్తున్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన కృప ద్వారే మనం ఈ విధంగా ఉంటున్నాం. కాబట్టి నీ కృప లేనిది అనేటువంటి పాటని మనం పాడుకుందామండి. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. కొడుతూ దేవుని హృదయపూర్వకంగా చెప్పండి. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేమయ్యా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేమయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటేరాని నాకు రాగమునిచ్చి నీ కృపను
చాటే ధన్యతనిచ్చావు. అదేరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నాను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమయ్యున్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా